జీవితంలో దేవుడు కొన్ని కథ సంఘటనలు అనుభవిస్తాడు, చేతన మాటలు అనుభవిస్తాడు, నష్టం అనుమతిస్తాడు. కారణం ఏంటి తెలుసా? నువ్వు పాఠాలు నేర్చుకుంటాను. విరిగిన వాడు మాత్రమే ఇతరులకు పరిచయం చేయగలుగుతాడండి. విరగని వాడు గర్విష్టి. విరిగిన వాడు చేసే పని వేరు, విరగనోడు చేసే యాటిట్యూడ్ వేరు. ఎందుకంటే విరగనోడికి ఏం తెలుసు స్థితి. నొప్పి అనుభవించిన వాడికి ఇంకోటి నొప్పులు ఉన్నాడంటే అర్థం తెలుసు. నొప్పి అనుభవించిన వాడికి ఇంకోటి నొప్పి అంటే ఏం తెలుసు? వరే ఊరికరా అంటాడు. ఇక్కడ ఈమె చూసినప్పుడు తన నొప్పిలో నుండి వచ్చింది, దేవుని ప్రేమని గ్రహించింది. జీవితంలో దేవుడు కొన్ని కథ సంఘటనలు అనుభవిస్తాడు, చేతన మాటలు అనుభవిస్తాడు, నష్టం అనుమతిస్తాడు. కారణం ఏంటి తెలుసా? నువ్వు పాఠాలు నేర్చుకుంటాను. విరిగిన వాడు మాత్రమే ఇతరులకు పరిచయం చేయగలుగుతాడండి. విరగని వాడు గర్విష్టి. విరిగిన వాడు చేసే పని వేరు, విరగనోడు చేసే యాటిట్యూడ్ వేరు. ఎందుకంటే విరగనోడికి ఏం తెలుసు స్థితి.